చూద్దాం ఇవాళ ఎంతవరకు వర్క్ చేస్తాము. పోస్టర్ గురించి మన ధోని కూడా ఏదో చెప్తా ఉంటున్నాడు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 215 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే పోస్టర్ డిజైన్ కోసం ఇంకా సెర్చ్ చేస్తున్నాం. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఎడిటర్స్ ఉంటే అడగమని చెప్పాను. సో ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఇవాళ అయితే ఒక చిన్న వీడియో ఒకటి షూట్ చేస్తున్నాను నేను. వీడియో షూట్ ఇప్పుడు రాస్తా, ఐడియా వచ్చింది, అది డెవలప్ చేసుకుంటా రాసి చేసి. ఇక్కడ కొంచెం షూట్ ఉంది మా ఇంట్లో, అండ్ మన రూమ్ దగ్గర ఒక షూట్ ఉంది. సో మొత్తం యాడ్ చేసుకుందాం. సో గైస్, ఇంకా ఇవాళ అయితే మ్యాక్సిమం ఒక షూటు, ఇంకా మన ఎడిటర్ నుండి కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. రెస్పాండ్ అవ్వలేదు. ఇవాళ మార్నింగ్ కాల్ చేసి ఒకసారి, సో ఒకసారి ఈవినింగ్ అలా ఆయన కాల్ చేస్తే కనుక కలవడానికి వెళ్తాం ఎడిటర్ని కూడా. అండ్ నిన్న మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫోన్ చేశారు. బ్రో ఏంటి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అంటున్నారు, రిలీజ్ చేద్దాం బ్రో సాంగ్ అన్న రిలీజ్ చేద్దాం అంటున్నారు. సో మనకి ఈ ఎడిటర్ బ్రో కొంచెం ఎడిటింగ్ ఉంది, అది కంప్లీట్ అయిపోతే కనుక చేసేద్దాం అని చెప్పి సిచ్యువేషన్ ఉన్నా. నాకు కూడా ఎలా డిలే అయిపోయింది 1 వీక్ అక్కడ ఉన్నా కాబట్టి. సో మెల్లగా వర్క్స్ అన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. సో గైస్, ఇంకా ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఇవాళ ఎంతవరకు వర్క్ చేస్తామో. పోస్టర్ అన్న ఇదే లేదో చూద్దాం ఇవాళ బ్లాగ్లో. స్టేట్ ట్యూన్. హాయ్ గైస్, ఒక చిన్న షూట్ పని మీద ఆసిఫ్ రావు వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. మనోడు ఏందయ్యా చూడంగా నన్ను పిలిపించి రూమ్ లో డాన్స్ చేస్తున్నాడు. ఏమంటారు ఇదేనా? సో గైస్, ఇప్పుడు ఏం లేదు, ఒక షూట్ ఉంది, అది చెప్పాము. ఎలా ఉంది కంటెంట్? బాగుంది బ్రో, సింపుల్ గా. కాబట్టి ఇవాళ స్క్రిప్ట్ లో ఎవరు ఉండరు, నేను ఒక్కడనే సోలో పర్ఫార్మెన్స్. కొంచెం రిలేటబుల్ కామెడీ కొంచెం ట్రై చేస్తాను, సింపుల్ రిలేటబుల్ కామెడీ. చూద్దాం వర్కౌట్ ఎంత లేదో ఇవాళ ఎక్స్పెరిమెంట్. సో బ్రో, ఇప్పుడు ఏంటంటే ఈ రూమ్ కొంచెం సరదాలు బ్రో, ఆఫీస్ టైప్ లో సర్దేసి మనం స్టార్ట్ చేద్దాం. నీ డైలాగ్స్ నువ్వు చెప్పు, జస్ట్ కెమెరా అంటే నాకు టైం సెట్ అవడం, సింగిల్ ఫ్రేమ్ ఇదంతా. సో గైస్, లెట్స్ గో. ఇవాళ షూట్ అయితే చేద్దాం, ఎలా చేస్తాం చూడండి. సో గైస్, సెటప్ వేసేసాం. ధోని బ్రో పెట్టు. సో ఇప్పుడు కంప్లీట్ లుక్ వచ్చేసింది. సో బ్రో మిక్చర్ బయటది బ్రో, ఇక్కడ అది చిప్స్, అది స్నాక్స్. సో గైస్, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేస్తున్నాం. సో లైట్ కూడా ఉంది బ్రో, మనకి ఛార్జింగ్ కూడా ఉంది లైట్లో. లైట్ తీసుకొస్తా, ఇక్కడ ఉంది. సో గైస్, ఇప్పుడైతే షూట్ ఇక్కడ కొంచెం షూట్ ఉండేది, అది కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అటు వెళ్ళిపోవడం. మన రూమ్ దగ్గరికి వెళ్తే, రూమ్ దగ్గర మనం బయట షూట్ చేయాలి. సో దీనికి కంటిన్యూషన్ అనమాట. సో అది కూడా మీకు అప్డేట్ చూపిస్తా ఇది ఈ బ్లాగ్లోనే. అండ్ పోస్టర్ గురించి మన ధోని బ్రో ఏదో చెప్తా ఉంటున్నాడు, చెప్పు బ్రో. అది మనకి మొబైల్లో వర్కౌట్ కాలేదు కాబట్టి పీసీలో ట్రై చేద్దాం అనుకున్నా బ్రో. అయితే ఫోటోషాప్ ఇన్స్టాలేషన్ కి కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రీ ట్రయల్కి. ఓకే, అది ఒకసారి చేసి మళ్ళా ఇన్స్టాల్ అయిన తర్వాత ఫ్రీ క్యాన్సిలేషన్ ప్రైస్ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ చేసేద్దామని చూస్తున్నా ఇన్స్టాల్ చేసి. ఓకే ఓకే, సరే సరే బ్రో, చూద్దాం, ట్రై చేద్దాం. ఈవినింగ్ ట్రై చేసి నేను కొంచెం షూట్ చేసుకుని వెళ్ళిపోతా, జిమ్కి వెళ్తా. సో రేపు నుంచి స్టార్ట్ అవుతా కాబట్టి ఇవాళ నీ వర్క్ అదే బ్రో. ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాల్సి నాకు కాల్ చేద్దాం. లెట్స్ గో. కనిపిస్తుందా? వస్తుంది ఇప్పుడు, వర్షం వస్తుంది. కొంచెం నీళ్ళు ఏమన్నా పోయాలా? నీళ్ళు కోసం పైన సరు శ్రీకాంత్ పోసా పోయినా పోయి మామూలుగా చెప్తా, నేను కొంచెం తడిస్తే బాగుంటుంది. ఇంకా ఊకనేనా ఇట్లా చాలా చూడు చూడు. మీ దండం పెడతా, ఆ పేపర్స్ మీద సైన్, ఆ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తా. మా ఫ్యామిలీని ఏం చేయొద్దు. ఈ కలజలు లేకపోతే నా మామయ్య నేను చూసుకోలేను సార్. అప్పుడే అదేంటి పెయింట్ వేసినట్టు.
మధ్యలో కానీ నా బంధువులందరూ నా చుట్టాలు. సో గైస్ షూట్ అయితే అయింది. మన ఆసిఫ్ అన్న డబ్బింగ్ చెప్తున్నాడు. పుష్ అంటారండి మాట్లాడేసి. బ్రో తడిపేసాం బాగా. ఎలా అనిపించింది షూట్ లో? తడిసినట్టు అనిపించింది. కాదు వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుంది కదా, తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం అనుకుని. అంటే వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది దానికి తెలియట్లేదు. కొంచెం వర్షం పడినటువంటి బాగుంటుంది, అప్పుడే కంప్లీట్ చేద్దాం. నేను ట్రై అంతే జలకాలాటలు ఆడుతున్నాడు. మనడు అన్నాడు, మనడు అన్నాడు. నీళ్ళు వేసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. హోలీ అనుకుంటున్నారు ఏంటి ఆడుకోవడానికి. మీరు మళ్ళీ దొరకవని చెప్పేసి ఇప్పుడే దొరికిందని కాదు కలర్ బస్సులో అందులో మినీ బ్లాగ్ చెప్తుంటే చెప్పు వాటర్ మొహం మీద ఏ సైడ్ అందాగా అనుకున్నా. సో గైస్ ఇప్పుడైతే డబ్బింగ్ చెప్తున్నా, వాళ్ళు అప్లోడ్ చేస్తా. అండ్ ఈవినింగ్ అయితే నేను జిమ్ కి వెళ్తున్నా. ఒక 1 hour వర్కౌట్ చేసుకున్నా, కొంచెం చాలా రోజులు అయింది కాబట్టి. నువ్వేం చేస్తావంటే అది చూడు బ్రో, ఇదేంటిది ఫోటోషాప్. అండ్ వేరే వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టి, ఎవరైనా ఎడిటర్స్ కనిపిస్తే ఆసిఫ్ రామస్ టీమ్ నుంచి అని చెప్పి నీ ప్రొఫైల్ నుంచి మెసేజ్ పెట్టేస్తే నా నంబర్ ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా రీచ్ అయితే నేను మాట్లాడుకుంటాను. సరే ఓకేనా? లేదంటే ప్రొఫైల్ నాకు పంపిస్తే నేనన్నా పెడతా వాళ్ళకి మెసేజ్లు అవన్నీ పెట్టుకుంటా. ఫస్ట్ చూస్తా బ్రో, ఓకే అనుకుంటే నేను చేస్తా. వాళ్ళు ఒకవేళ నాకేం రెస్పాండ్ అవ్వకపోతే నీకు పంపించేస్తా. ఓకే గైస్, మనకి ఏంటంటే కొంచెం ప్రొఫైల్ పోస్టర్ డిజైన్ కోసం ఇంకా దొరకలేదు, చూస్తున్నాం. ఎవరైనా బెస్ట్ దొరికితే మనకి ఎఫర్డబుల్ ప్రైస్లో దొరికితే కనుక చేపించేస్తాం. సో చూద్దాం. ఇంత చేసాం, చాలా చేసాం, ఇంకా పోస్టర్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పి వెతుకుతున్నాం బెస్ట్ కోసం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.